ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం అనేక రకాల ఏటీఎంలు. ముందుగా అటు ఏటీఎం మిషన్ వచ్చింది, ఎనీ టైం మనీ. తర్వాత వాటర్ ఏటీఎంస్ వచ్చింది, తర్వాత మిల్క్ ఏటీఎంస్ వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మాత్రం గోల్డ్ ఏటీఎంస్, ఇలా చెప్పుకుంటూ పోతే మాత్రం అనేక ఏటీఎంస్ వచ్చాయి. మనం ప్రజెంట్ నిమ్స్ ఆసుపత్రిలో ఉన్నాం. నిమ్స్ ఆసుపత్రిలో కూడా బీటీఎం, ఏటీఎం లాగా బీటీఎంని ఏర్పాటు చేయడం. బీటీఎం అంటే ఏందనుకుంటున్నారా? బ్లడ్ ప్రెషర్ టెల్లింగ్ మిషన్. ఒకసారి మనం చూడొచ్చు మన బ్యాక్ సైడ్ నిమ్స్ ఆసుపత్రికి ఆవరణలో ఏర్పాటు చేశారు బీటీఎం, బ్లడ్ ప్రెషర్ టెల్లింగ్ మిషన్. దాంతోపాటుగా ఎఫెక్ట్స్ ఆఫ్ ఐబీపీ, బీపీ వల్ల, బ్లడ్ ప్రెషర్ వల్ల కలిగేటటువంటి నష్టాలను కూడా వివరిస్తూ ఇక్కడ సైన్ బోర్డ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎఫెక్ట్స్ ఆఫ్ ఐబీపీ కావచ్చు, దాంతోపాటుగా లో బీపీ వల్ల కలిగేటటువంటి నష్టాలను కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మనం లోపల ఒక మిషన్ని కూడా ఏర్పాటు చేశారు, బీపీ మిషన్. ఇది ఎలా పనిచేస్తుంది, దీనికి ఏమైనా ఛార్జ్ వేస్తూ ఉన్నారా నిమ్స్ ఆసుపత్రిలో, ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ ముందుగా మనతో పాటు నిమ్స్ ఆసుపత్రి ఆర్ఎంఓ పూజిత ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఇంతకుముందు పాత రకాలుగా మనం చూస్తూ ఉన్నాము మాన్యువల్గా చూసేటువంటి మిషన్స్ని, వాటిని ఏమంటారు? దాని స్పిగ్మోమానోమీటర్ అంటాము. దానికి మనం కఫ్ కట్టాలి అండ్ బల్బ్తో వీ హ్యావ్ టు ప్రెస్ అండ్ తర్వాత మనం మాన్యువల్గా రీడింగ్ చూస్తాము. బట్ దీంట్లో తర్వాత డిజిటల్ కూడా వచ్చింది. తర్వాత డిజిటల్ మెషిన్స్ వచ్చాయి. డిజిటల్ కూడా ఈజీనే, బట్ దానికి కూడా మళ్ళీ కఫ్ వేసుకోవాలి. అంటే అలవాటైన పేషెంట్స్ అయితే వాళ్ళు సొంతంగా వేసుకోగలుగుతారు. బట్ మామూలుగా అయితే ఒక అసిస్టెన్స్, కొంచెం ఓన్లీ కఫ్ వేయడానికైనా ఒక అసిస్టెన్స్ అవసరం పడుతుంది. దీంట్లో ఏంటంటే మనకి అసలు ఏ అసిస్టెన్స్ అవసరం లేదు. ఈ ప్రజెంట్ ఈ బీపీ మిషన్ ఏమంటారు మేడం? బీటీఎం అని పేరు పెట్టడానికి కారణం ఏంటి? అంటే బీటీఎం ఇక్కడ అంటే అందరికీ తెలిసేలా ఉండాలి, బ్లడ్ ప్రెషర్ టెల్లింగ్ మెషిన్ అనేది ఒకటి ఉంది అని చెప్పి పేషెంట్స్కి, పబ్లిక్కి, అందరూ వెళ్ళే వాళ్ళకి తెలియాలని చెప్పి అలా పేరు పెట్టడం జరిగింది. బట్ దిస్ ఆల్సో ఆటోమేటిక్ బ్లడ్ ప్రెషర్ టెల్లింగ్ మెషిన్ అనమాట. అంటే ఎంతసేపట్లో రిపోర్ట్ ఇస్తుందంటే విత్ ఇన్ అంటే అది ప్రెషర్ చెక్ చేసి వెంటనే ఆటోమేటిక్గా అక్కడ కూర్చున్నప్పుడే యూ విల్ గెట్ ద రిపోర్ట్. మీరు ఒకసారి చూడొచ్చు. ఛార్జ్ ఏమైనా ఇస్తారా దీనికి? లేదండి, దిస్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవరైనా ఎనీ టైం మేము మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ వరకు ఓపెన్ పెడతాము. సో ఎవరైనా పేషెంట్స్, వాళ్ళ అటెండెంట్స్ ఎవరైనా వాళ్ళు ఒకసారి బీపీ చూసుకొని ఎంత ఉంది ఏంటి చెక్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు కూడా ఎవరైనా ఆల్రెడీ నోన్ పేషెంట్స్, ఇప్పుడు కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, స్ట్రోక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళాలనుకుంటే వాళ్ళు కూడా వచ్చి ఆటోమేటిక్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చెక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఒకసారి మేము టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము, చూడొచ్చు. ఒకసారి మనం కూడా టెస్ట్ చేద్దాం బీపీ మిషన్ ఎలా పనిచేస్తుందో. బీటీఎం ప్రధానంగా ఇక్కడికి వచ్చేటువంటి రోగులు కావచ్చు, రోగుల అటెండర్స్ కూడా ఉపయోగించుకునే విధంగా ఈ బీపీ మిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం. దీంట్లో వన్ మినిట్ టు 2 minutes లోపలనే మనకు దీనికి సంబంధించినటువంటి బీపీ మిషన్లో మనం చేపెట్టిన తర్వాత వెంటనే ఇమీడియట్గా రిపోర్ట్ కూడా వచ్చేసింది. ఒక రకంగా చెప్పాలంటే టైం సేవింగ్ కూడా కావచ్చు, దాంతోపాటుగా ఒక రకంగా పేషెంట్స్కి కూడా ఈ బీపీ మిషన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. డాక్టర్స్ కూడా సపోజ్ ఎవరైనా పేషెంట్ వచ్చారనుకోండి, వారు చూపించుకోవడానికి గంటల తరబడి లైన్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బీటీఎం మిషన్ వద్దకు వస్తే చాలు 1 to 2 minutes మనకు రిపోర్ట్ మాత్రం మిషన్ ద్వారా మనకు వచ్చేస్తుంది. అంటే మేము లైన్లో నిలబడేవాళ్ళం, లేకపోతే డాక్టర్ దగ్గర ఉంటే ఆపరేటర్ ఉంటే కనుక చూసేవాళ్ళు. ఇప్పుడైతే ఇది చాలా బాగుంది, మాకు చాలా కన్వీనియంట్గా ఉంది, చాలా నచ్చింది కూడా నాకైతే. మాన్యువల్గా చేసినప్పుడు ఒక 4-5 minutes పడుతుంది, ఇక్కడ అయితే 1.5 minutes అయిపోయింది. చాలా బాగుంది. ఇక్కడ మేము గత 25 ఏళ్ళ నుంచి ఇక్కడే మేము ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము. మాకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది. ఇక్కడైతే పేషెంట్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉందని మాత్రం మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.